కష్టపడితే తప్పకుండా ఫలితం దక్కుతుంది అంటున్నాడు టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా. అందుకు తానే నిదర్శనమని, సంకల్ప బలం ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా అధిగమించవచ్చని చెబుతున్నాడు. తాజాగా వన్డే వరల్డ్ కప్ సమయంలో ఎదురైన గడ్డు పరిస్థితులు, ఫిట్నెస్ విషయంలో తాను పడ్డ శ్రమకు సంబంధించిన విషయాల గురించి హార్దిక్ పాండ్యా ఇన్స్టాలో షేర్ చేశాడు. 2023 వరల్డ్ కప్ గాయం కారణంగా అత్యంత కష్టంగా గడిచింది. అయితే టీ20 ప్రపంచ కప్ విజయంతో ఆ బాధను మర్చిపోగలిగాను. ప్రయత్నిస్తే తప్పక ఫలితం దక్కుతుంది, కఠినంగా శ్రమిస్తే తప్పక గుర్తింపు లభిస్తుంది. నాలాగే మీ అందరు కూడా ఫిట్నెస్ కు తగిన ప్రాధాన్యం ఇవ్వండి అంటూ ఫిట్నెస్ గోల్ సెట్ చేశాడు హార్దిక్ పాండ్యా. ఈ పోస్ట్ వైరల్ గా మారింది. కాగా టీ20 ప్రపంచ కప్ 2024 లో హార్దిక్ పాండ్యా 6 ఇన్నింగ్స్ ఆడి 144 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధశతకం ఉంది. అదేవిధంగా 7.64 ఎకనామీతో 11 వికెట్లు కూడా తీశాడు. ఇదిలా ఉంటే హార్దిక్ పాండ్యాకు భార్య నతాషా స్టామ్కోవిచ్ తో విభేదాలు తలెత్తుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ జంట ఇప్పటికే విడాకుల దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టిందని ప్రచారం జరుగుతుండగా, కుమారుడు అగస్త్యా తీసుకుని నతాషా సెర్బియా వెళ్లడం గమనార్హం. జూలై 27 నుంచి టీమిండియా శ్రీలంకలో పర్యటించనుంది. 3 టీ20, 3 వన్డే మ్యాచ్ల సిరీస్ లో ఆడనుంది. అయితే కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను కాదని సూర్యకుమార్ యాదవ్ వైపు బీసీసీఐ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.